ఊరేసిన మామిడికాయ ముక్కలతో చారు. ఆరోగ్యానికి మంచిది, చలువ చేస్తుంది. ఎప్పుడైనా ఈ చారుని తయారు చేసుకోవచ్చు. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ కాలంలో అయినా చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఊరేసిన మామిడికాయ ముక్కలతో చారుని ఎలా తయారు చేయాలో చూద్దాము. మనకి మామిడికాయలు సీజన్ తర్వాత దొరకవు కదా, ఆ టైంలో కూడా ఈ మామిడికాయ ముక్కలతో చారుని చేసుకోవచ్చు. ఫస్ట్ మనము మామిడికాయని ఊరేసుకోవాలి. మామిడికాయని పొట్టు తీసేసి ముక్కలు చేసి తగినంత పసుపు, ఉప్పు, ఆవాల పొడి వేసి నిల్వ ఉంచుకోవాలి. అప్పుడు 365 రోజులు ఆ మామిడికాయ ముక్కలు నిల్వ ఉంటాయి. అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా చేసుకొని అవసరమైనప్పుడు మనము వాటితో అవసరమైన రెసిపీని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 స్పూన్ల మామిడికాయ ఊరేసిన ముక్కల్ని వేసుకున్నాము. అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని పొయ్యి పైన పెట్టి మరిగిద్దాము. సగం వాటర్ అయ్యే వరకు మరిగించాలి. అప్పుడు బాగా బాయిల్డ్ అయిపోతుంది. బాగా మరిగే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఉడికింది కదా, పొయ్యి ఆఫ్ చేసుకుందాం. బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చిన్న జార్లో వేసుకుంటున్నాను, కొన్ని ముక్కలు ఉన్నాయి కదా. ఇప్పుడు పేస్ట్లా తయారైంది. ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి నూనె వేసుకోవాలి. 2 స్పూన్స్. హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి వేసుకొని వేగనియాలి. అవి వేగిన తర్వాత మనం మామిడికాయ ఊరేసిన మామిడికాయని పేస్ట్ లాగా చేసాం కదా, అది వేసుకోవాలి. మరిగించిన వాటర్, ఇది మామిడికాయ తురుము మరిగించిన వాటర్ ఉంది, ఆ వాటర్ వేసేసుకోవాలి. మిక్సీ గిన్నె కూడా కడిగి వాటర్ వేసుకోవాలి. అవి సరిపోకపోతే ఇంకొక గ్లాస్ వాటర్ వరకు వేసుకొని మరిగించాలి. లేకపోతే చారు చాలా పుల్లగా ఉంటుంది. ఇది మరిగేటప్పుడు ఇందులో నువ్వుల పొడి, నువ్వులు పల్లీలు వేయించి చేసిన పౌడర్ 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర మెంతుల పొడి 1 స్పూను, పసుపు, బెల్లం ముక్క అన్నీ వేసుకొని బాగా మరిగించాలి. అప్పుడు మన చారు చాలా టేస్ట్ వస్తుంది. ఏ చారులో అయినా కొంచెం బెల్లం వేస్తే బాగా రుచి వస్తుంది. ఇప్పుడు మరుగుతుంది కదా, వేడి వేడి అన్నంలో ఈ చారు కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. పసుపు చిటికెడు వేస్తే సరిపోతుంది. పసుపు వేస్తేనే మన రెసిపీకి మంచి కలర్ వచ్చింది చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.